మీరు ఇప్పుడు మళ్ళీ కలిశారు. అయితే అసలు జగన్మోహన్ రెడ్డిని దగ్గరకు కూడా రానియరు ప్రధాని అంటున్నారు పవన్ కళ్యాణ్. యాక్సెప్ట్ చేస్తారు? గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులకు ప్రైమ్ నైన్ వీక్షకులు అందరికీ కూడా శుభోదయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసిన, కేంద్ర మంత్రి గారిని కలిసిన గ్రూప్ ఆఫ్ టీం వెళ్ళేవాళ్ళు. అందులో అధికారులు, మంత్రులు అందరూ ఉండేవాళ్ళు. వెళ్ళేటప్పుడు పలానా సబ్జెక్టు మీద ప్రధానమంత్రి గారిని కలవబోతున్నామని చెప్పేవారు. తిరిగి వచ్చినాక కూడా ప్రశ్న అడ్రస్ చేసేవాళ్ళు. ఈ విషయాల మీద మేము కలిసాము, ఈ డిమాండ్ చేశాము కాబట్టి దీని మీద ప్రధానమంత్రి గారు సానుకూలంగా స్పందించాలని మేము విజ్ఞప్తులు చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా కేవలం వెళితే తనొక్కరే వెళ్ళేవారు, లేదంటే అవినాష్ రెడ్డి గారు లేదు మిథున్ రెడ్డి గారినో తీసుకొని పక్కన వెళ్ళేవాళ్ళు. అది కూడా సీక్రెట్ మీటింగ్స్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కాదు. మేము అడిగినటువంటి, అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మేము అడిగినటువంటి ప్రత్యేక హోదా రానప్పుడు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం 1.5 సంవత్సరం పాటు ప్రత్యేక హోదా కోసం కేంద్ర మంత్రివర్గం నుంచి కూడా బయటికి వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేశాం. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టాలన్నారు. అప్పటి ప్రధానమంత్రి మోడీ గారి పైన ప్రతిపక్షంలో ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా అనేకమైనటువంటి మాటలు చెప్పారు. కానీ 25కు దరిదాపుగా 28 సీట్లు ఈ రోజున ఎంపీలు ఉన్నప్పటికి కూడా ఏది జరిగినా దానికి కేంద్రానికి మద్దతు ఇవ్వటం తప్ప ఏ రోజు కూడా ఒక్క విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ఉపయోగం కోసం, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు కోసం, అది పోలవరం కానివ్వండి, ప్రత్యేక హోదా కానివ్వండి, లేదు కేంద్రానికి సంబంధించిన ఏ విధమైనటువంటి విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ నుంచి చేసినటువంటి ఒక్క ఎఫర్ట్ కూడా ఈ రోజున మనకి ఎవరికి కూడా కనపడని పరిస్థితి. అయితే విజయ్ కిరణ్ గారు, మీరు ఈ ఆరోపణ ఎప్పటి నుంచో చేస్తున్నారు, కేవలం ఢిల్లీకి వెళ్తుంది కేసుల గురించేనని. అదే ఆరోపణ పవన్ కళ్యాణ్ చేసినప్పటికీ కూడా ఆయన మరో మాట కూడా అన్నారు, ఇలాంటి వ్యక్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవం ఇవ్వరు, తప్పకుండా శిక్షిస్తారు. ఈ లైన్తో కూడా మీరు ఏకీభవిస్తున్నారా? ఖచ్చితంగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగా అతనికి ఉన్నటువంటి కేసులకు సంబంధించి ప్రధానమంత్రి గారు సహకారం అందిస్తారని ఎవరు కూడా అనుకోవట్లేదు. ప్రధానమంత్రి గారు అవకాశం ఉన్నంత వరకు ఆంధ్ర రాష్ట్రానికి చాలా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కనీసం రోజువారీ కార్యకలాపాలు కూడా చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. కారణం ఏమంటే కొత్తగా ఏ విధమైనటువంటి పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి లేవు, ఏ విధమైన ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు తెప్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారు 100% ఫెయిల్ అయ్యారు. అందుకనే ఖర్చు మాత్రమే చేయగలటం చేతయింది, బట్టలు నొక్కటం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి చేతయింది. సంపదని సృష్టించడం చేతకాని ప్రభుత్వం ఉంటే ఏ విధంగా జరిగింది అనేది నెల నెల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సంబంధించి కానీ, పెన్షన్ల విషయంలో కానీ, ఏ విధంగా చూసినా సరే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ఎన్నిట్లో చూసినా సరే వెనకబడడానికి కారణం పరిపాలనలో దక్షత లేకపోవటం, సరైనటువంటి అవగాహన లేకపోవటం, కేవలం డబ్బులు ఏదైతే డీబీటీ ద్వారానో లేదు చేతికి ఇవ్వటం ద్వారా మాత్రమే అభివృద్ధి అనుకునే పొరపాటు చేయటం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కేసుల కోసం మాత్రమే వెళ్తా ఉన్నారంటానికి ఇదే నిదర్శనం. విజయ్ కిరణ్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరకు వస్తా. చిన్నపరెడ్డి గారు మీరేమంటారు? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీ పార్టీ అధినేత మీద గతం నుంచి చేస్తూ వస్తున్నటువంటి ఆరోపణలు ఇప్పుడు కూడా మరోసారి చేశారు. ప్రధానంగా ప్రజల్లోకి ఈ అంశాన్ని ఆయన తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. వైసీపీ తరఫున గెలిచినటువంటి ఎంపీలు ఎవరు కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళలేరు, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళలేరు, వెళ్ళినా కూడా అడగలేనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా కామెంట్ చేశారు. అలాగే మీ పార్టీ అధినేత కూడా వెళ్ళినా కలిసినా కేవలం తన కేసుల గురించి, తన మీద ఉన్నటువంటి కేసులు రద్దు చేసుకునేందుకే ఈ రకమైనటువంటి వ్యవహారం అంతా నడుస్తుంది తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదంటూ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు కదా, ఏమంటారు? ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు అందరికీ, మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారం, ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం అండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ ప్రధానమంత్రి గారు జగన్ గారిని శిక్షిస్తారు అని చెప్పేసి, అసలు ఎందుకు అపాయింట్మెంట్స్ ఇస్తారంటారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఒక భారతదేశ ప్రధానికి ఎలాంటి అవగాహన ఉంటుందో దానికి సంబంధించినటువంటి
విషయాల్ని చర్చించడానికి, రాష్ట్రంలో కావాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ గురించి మాట్లాడటానికి పర్మిషన్ తీసుకొని దానికి సంబంధించినటువంటి డిస్కషన్ చేస్తారు. వీళ్ళు కోరినట్టుగా వీళ్ళకి కావాల్సినట్టుగా మేము నటించాలి అని అంటే మేము నటులం కాదండి. వీళ్ళకి కావాల్సినట్టు ప్రెస్ మీట్లు కండక్ట్ చేయాలనో వీళ్ళకి కావాల్సినట్టుగా చెప్పాలని అంటే దానికి సంబంధించి ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత వచ్చిన తర్వాత ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. వీళ్ళగా ప్రెస్లందరినీ పిలిచి ముచ్చట్లు కొట్టి ఉన్నది లేదంతా చెప్పి లోపల మాట్లాడేది ఒకటి బయట మాట్లాడేది ఒకటి చెప్పి ఓటు నోటు దొంగ కేసు కోసం పోయి మాట్లాడుకొని ఆయన పోలేకపోతే ఆయన తరపున దత్తపుత్రుడు పోయి చెప్పేటటువంటి పరిస్థితులు ఇవన్నీ మాకు అవసరం లేదు. మేమంతా కూడా నిజాయితీగా పనిచేస్తాం, పేదోడి కోసం పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం. దాన్ని జీర్ణించుకోలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో చంద్రబాబు నాయుడు ఏది అడుగేస్తే ఆయనకు అది మంచిగా కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని వాళ్ళ అమ్మని ఎన్ని తిట్టించినా సరే ఆయనే స్వయంగా వచ్చి చెప్పాడు. ఇది ఎవరో చెప్పేది కాదు. అన్ని చెప్పించినా సరే చంద్రబాబు నాయుడు గారి మాటలే ఆయనకు నచ్చుతా ఉన్నాయి. ఆయన మాటల్లోనే మమ్మల్ని పొమ్మంటే మేము వెళ్ళమండి. మాకు ఒక పంతం ఉంటది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పేదోడికి చేయటం కోసం ప్రధానమంత్రి గారిని ఎన్నిసార్లైనా కలుస్తాం. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల గురించి మేము ఖచ్చితంగా మాట్లాడి తీరుతాం. దానికి వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే రైట్. ఓకే చిన్నప్రెడ్డి గారు. రైట్. జగదీష్ గారు మీరేమంటారు? గతం నుంచి చేస్తున్నటువంటి ఆరోపణ అది టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, కేవలం కేసుల గురించే కలుస్తున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల గురించి కాదు అనేటటువంటి. అయితే ఈ ఆరోపణకి తోడుగా మరో విమర్శ కూడా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలాంటి వ్యక్తులకు గౌరవం ఎవరు, ఖచ్చితంగా జగన్ను శిక్షిస్తారు. ఈ లైన్ ఏ రకంగా చూసుకోవచ్చు? ఇది నిజంగా జరిగే పనే అంటారా? శివగారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సహచరులకి ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. సార్, ఇప్పుడు మనం గత కొంతకాలంగా అధికార పార్టీ జగదీష్ గారు రైట్. జగదీష్ గారు ఫ్రేమ్ ఫ్రీజ్ అయింది. కిరణ్ గారు ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారి గౌరవం ఏంటో ప్రధానమంత్రి గారి దగ్గర ఒక్క నిమిషం చిన్నప్రెడ్డి గారు మళ్ళీ వస్తా మీ దగ్గరకు వస్తా. చిన్నప్రెడ్డి గారు వస్తా చిన్నప్రెడ్డి గారు మీ దగ్గరకు వస్తా. కిరణ్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. కేంద్ర మంత్రి వర్గాన్ని కలిసినప్పుడు లేదు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని మోడీ గారిని కలిసినప్పుడు ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి విషయం కాదు. చిన్నపరెడ్డి గారు కొంచెం విషయం అర్థం చేసుకోవాలా. ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రశ్న అడ్రస్ చేయటం అంటే ఏంటంటే మేము ఫలానాది మేము అడిగామనేటువంటి నిర్దిష్టమైనటువంటి సమాచారాన్ని ప్రజలకు పంపించాలా. ఇదేదో చిట్ చాట్ చేసుకుంటున్నారు, మీడియాలో మాట్లాడుతున్నారు. మీకు మీడియా అంటే భయం, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు చూడటం అంటే భయం, పరదాలు కట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఈ రోజున 4 సంవత్సరాల 11 నెలల పాటు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని కేవలం ఎన్నికల కోసం మాత్రమే ప్రజల్లోకి వస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు కాబట్టే కదా కేంద్ర మంత్రి ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారి బీజేపీ పార్టీ ఇవాళ ఎన్డీఏ కూటమి ఇక్కడ వచ్చిందంటే కారణం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదనే కదా, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనే కదా ఎన్డీఏ కూటమి ఇక్కడ ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పే విషయం ఏంటంటే ఏ విధమైనటువంటి కేసులకు సంబంధించి అయితే కిరణ్ గారు నిన్న మొన్నటి వరకు మీ పార్టీ కేడర్ కావచ్చు వారంతా భారతీయ జనతా పార్టీతో కలవక ముందు కలుస్తున్నారనేటటువంటి సూచనలు వచ్చినంత వరకు కూడా కొంత అసంతృప్తి నెలకొంది. అలాగే కొన్ని విమర్శలు కూడా భారతీయ జనతా పార్టీ మీద చేశారు. జగన్మోహన్ రెడ్డి కేసులు సంబంధించి ఇన్నాళ్ళు బెయిల్ మీదే కంటిన్యూ అవుతున్నాయి, వాటిలో పురోగతి లేదంటే భారతీయ జనతా పార్టీ అండ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అండ లేకుండా ఇన్నాళ్ళు ఆయన ఇంత దర్జాగా బయట తిరగలుగుతారా అనేటటువంటి కామెంట్స్ చేసింది మీ పార్టీ కేడర్ కావచ్చు, మీ పార్టీ నాయకులు కావచ్చు. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు కూడా సిబిఐ దేశంలో చాలా మందిని ముఖ్యమంత్రులతో సాక్షాత్ ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. కానీ వచ్చి అవినాష్ రెడ్డిని మాత్రం టచ్ చేయలేకపోయారు. ఇది కేంద్ర పెద్దల యొక్క సహకారం లేకపోతే జరగని విషయం అనేటటువంటి ప్రశ్నలు కూడా మీ నుంచే ఉత్పన్నమైనటువంటి పరిస్థితి. అలాగే అప్పులు
అప్పుకు సంబంధించి లిమిటెడ్కు మించి అప్పులు తీసుకొస్తున్నారనేటటువంటి విమర్శలు మీరే చేశారు. దాని వెనకాల కూడా కేంద్ర సహకారం ఉంది, కేంద్రం అండదండలు పూర్తి స్థాయిలో వైసీపీకి ఉన్నాయట అనేటటువంటి విమర్శలు కూడా మీరు చేశారు. ఇన్ని చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శిక్షిస్తారనో లేకపోతే దండిస్తారనో ఏ రకంగా అనుకుంటున్నారు, ఏ రకంగా ఆశిస్తున్నారు? మీరు చేసినటువంటి ఆరోపణలే కదా ఇవన్నీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక ప్రభుత్వంగా అది ముందుకెళ్ళటం కోసం ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి సంపద సృష్టించటంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి, రాష్ట్రం దివాలా తీయకూడదు కాబట్టి కేంద్రం ఆర్థికంగా కొంత సహకారం ఇచ్చిన మాట వాస్తవం. అది ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇప్పుడు కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కేసులు క్రైమ్లో పిహెచ్డీలు చేశారు. ఎందుకంటే సిబిఐ ఆఫీసర్ల పైన కూడా కడపలో కేసులు బుక్ చేస్తా ఉన్నారంటే, ఆ కర్నూలులో అరెస్ట్ చేయడానికని వెళ్తే ఏ విధంగా ప్రైవేటు సైన్యాన్ని అడ్డం పెట్టుకొని లోకల్గా ఉన్నటువంటి పోలీసులను అడ్డం పెట్టుకొని కనీసం అరెస్ట్ కాకుండా దాక్కున్నటువంటి పరిస్థితి. తల్లి యొక్క అనారోగ్యాన్ని వంక చూపించారు. గతంలో సొంత బాబాయ్ యొక్క మరణాన్ని సాకుగా చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందారు. అంటే అంతకు ముందర రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. అంటే వీరు నేరాలు మరణాలు వీటి మీద వీరికి ఉన్నటువంటి అవగాహన ఎవరికి లేదు. ఈ రోజున ఇన్ని వేల వాయిదాలు తీసుకొని కూడా ముందుకి ఈ రోజు వరకు కూడా అరెస్ట్ కాలేకపోతా ఉన్నారు, కేసులు ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా వీరు నేరాలలో వీరికి సంబంధించి లాయర్లు ఏ విధంగా సహకరిస్తా ఉన్నారు, ఏ విధంగా ఈ రోజున కేసుల్ని వెనక్కి నెడతా ఉన్నారు. అది మోడీ గారు జ్యుడిషియల్ హెడ్ కాదు, మోడీ గారు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి. జ్యుడిషియల్ వ్యవస్థకు సంబంధించిన హెడ్స్ వేరే ఉంటారు, లోకల్ గా జరిగేటువంటి వాయిదాలకు సంబంధించి కార్యక్రమాలు వేరేగా ఉంటాయి. ఈ రోజు ఏదో మోడీ గారు ఇన్వాల్వ్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సహకరిస్తున్నారనేది నేనైతే నమ్మను. ఎందుకంటే జ్యుడిషియల్ వ్యవస్థ భారతదేశంలో ఇంకా ఎంతో కొంత అతీతంగా పనిచేస్తుంది అనుకుంటా ఉన్నా. కొంత పేదవాడికి ఎక్కడైనా కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. జ్యుడిషియల్లోనే కాదు, ఎక్కడా కూడా పేదవాడికి సరైనటువంటి న్యాయం జరగదు. పెద్దవాడికి జరిగినటువంటి న్యాయం చిన్నవాడికి జరగదు. ఇవాళ కోడికత్తి సీను 5 సంవత్సరాల పాటు అన్యాయంగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు. నేరస్తుడు అయినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి, హత్య కేసులో ముద్దాయి అయినటువంటి అవినాష్ రెడ్డి ఈ ఒక్కరోజు కూడా జైలు ముఖం కూడా చూడలా. అంటే జ్యుడిషియల్ ఏ విధంగా పనిచేస్తా ఉంది. పెద్ద లాయర్లు ఉంటేనే జ్యుడిషియల్ కూడా. ఈ రోజున కోర్టులు చూడండి, సీనియర్ లాయర్. అలా కాదు కిరణ్ గారు, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినప్పుడేమో సిబిఐ ఈడీ ఇవన్నీ కూడా కేంద్రం చేతిలో బందీలు అంటారు, కేంద్రం మీద ఆరోపణలు చేశారు, అందరూ కూడా సిద్ధంగా ఉండాలి, మన మీద కూడా దాడులు జరిగే అవకాశం ఉందంటారు, కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తారు. ఇప్పుడు ఎన్డీఏతో కలిస్తేనేమో జ్యుడిషియరీ సిస్టాన్ని మీరు నిందిస్తే ఎట్లాగా? ఏ పాయింట్ తీసుకోవాలి? మాట్లాడలేదు, సిబిఐ గురించి ఈడీ గురించి మాట్లాడలేదు, కేవలం జ్యుడిషియల్ వ్యవస్థ గురించి మాట్లాడుతా ఉన్నాను. దాని గురించిన సబ్జెక్ట్ కాబట్టే చెప్తా ఉన్నాను. ఈడీ సిబిఐ గురించి మాట్లాడుకోవాలంటే దానికి సపరేట్ చర్చ పెట్టిన ఖచ్చితంగా దాని మీద కూడా ఏ ప్రభుత్వంలో ఏం జరిగింది అనేటువంటి. ఎందుకంటే మేము కేంద్ర ప్రభుత్వంతో విభేదించింది కేవలం ప్రత్యేక హోదా కోసం. వీరిలాగా ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా కోసం కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని యొక్క విషయాలకు సంబంధించి కానీ ఒక్క విషయంలో కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ చూసారా మీరు? లేదు, కేంద్రంలో నాయకులు కలిసి ఇగో ఈ విధమైనటువంటి అభివృద్ధి కోసం నేను మోడీ గారిని కలిసాను ఏ రోజున ప్రశ్న అడ్రస్ చేశారా? కేవలం ఏంటంటే డబ్బులు ఇచ్చి డిబిటీ అని రకరకాల. కిరణ్ గారు, జగదీష్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇందాక మీరు డిస్కనెక్ట్ అయ్యారు.